వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ప్రభుత్వ శాఖల్లో నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ కార్యాలయానికి భారీగా దరఖాస్తులు చేరుకున్న విషయం తెలిసిందే. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం తమ దరఖాస్తులను పార్టీకి అందజేస్తున్నారు. పార్టీలో తాము చాలా కష్టపడ్డామని, ఆర్థికంగా నష్టపోయాము అని, తమపై కేసులు కూడా ఉన్నాయని దరఖాస్తుల్లో చూపుతున్నారు. తొలి దశ విడత పోస్టులను ప్రకటించేలా ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 23,000 మంది నామినేటెడ్ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పదవుల భర్తీ విషయంలో ఇప్పటికే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరితో చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా దశల వారీగా ఈ పదవులను భర్తీ చేయాలి అని నిర్ణయించారు. 3 పార్టీలలోని నాయకులకు ఏ విధంగా పదవులు కేటాయించాలి అనే విషయంపైన ఒక క్లారిటీకి వచ్చారు. మెగా బ్రదర్ నాగబాబుకు కీలకమైన పదవిని కేటాయించబోతున్నట్లు సమాచారం. అలాగే బీజేపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడిన నేతలకు కీలకమైన నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారట. టీటీడీ చైర్మన్ పదవి కోసం టీవీ ఛానల్ యజమాని పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు సైతం పరిశీలనలోకి వచ్చిన టీటీడీ చైర్మన్ మీడియా సంస్థ అధినేతకి ఇవ్వాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు, డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ గా జీవీ రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. అదే విధంగా దేవినేని ఉమాకు ఆర్టీసీ చైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్, పట్టాభికి పౌర సరఫరాల కార్పొరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు ఎస్టీ కమిషన్ ఖరారైనట్లు పార్టీలో ప్రచారం నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 90 వరకు కార్పొరేషన్లు ఉండగా వాటి చైర్మన్లు, అందులో మెంబర్లు కలిసి 100లోనే పోస్టులు ఉన్నాయి. ఇవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలి అని భావిస్తున్నారు. దాదాపు 30% పదవులు తొలి విడతలోనే భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇక నాగబాబు విషయంలో కూడా ఎంతో ఆలోచన చేసి హుందాగా ఒక కీలక పదవి ఇవ్వాలి అని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తనకు పదవులు ముఖ్యం కాదని, ఏమీ లేకపోయినా పార్టీకి సేవ చేసుకుంటాను అని నాగబాబు చెప్పినట్టు సమాచారం.